హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాన సీజన్ 2 స్టోరీలోని 101 భాగం. ఇక వేణు రుద్ర తనకంటూ ఓన్ ఐడెంటిటీ ఉండాలని సాగర్ బిజినెస్ చూసుకోమని చెప్తే, లేదు, నేను మొదటి నుంచి ఉంది నీ దగ్గరే వర్క్ చేస్తాను. కావాలంటే నాన్న ఆఫీస్ కూడా చూసుకుంటాను. నాకు తోడుగా ఆద్య నాన్న కూడా ఉన్నారు కాబట్టి నీ దగ్గర మానేయలేను అని గట్టిగా చెప్పేసి ఇటువైపు సాగర్ బిజినెస్ హ్యాండిల్ చేస్తూనే మరోవైపు రుద్ర దగ్గర వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఆద్య కూడా బిజినెస్లోకి దిగింది. సాగర్ బిజినెస్ని ఇప్పుడు సాగర్, ఆద్య, వేణు ముగ్గురు కలిసి చూసుకుంటున్నారు. మరోవైపు రుద్ర తన బిజినెస్ చూసుకుంటూనే అవసరమైన సమయంలో ఇవాన్కి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఇంకోవైపు ఇష్వాన్ తన స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేశాడు. అది 2 సంవత్సరాలకే మంచి స్థాయికి వచ్చేసింది. ఇష్వాన్ కష్టం వృధా పోకుండా తను కోరుకున్నట్టు తన లైఫ్ గోల్ని రీచ్ అయ్యాడు. మరోవైపు మోక్షిత్ వాళ్ళు తమ లైఫ్లో బిజీగా ఉన్నారు. అలా 4 జంటలు వాళ్ళ లైఫ్లో బిజీగా ఉన్నారు, కానీ ఫ్యామిలీ టైం మాత్రం ఎవరూ మిస్ చేసుకోరు. ఖచ్చితంగా మార్నింగ్ టిఫిన్ అండ్ నైట్ డిన్నర్ టైంలో అందరూ కలిసి తినటం ఒక అలవాటుగా చేసుకున్నారు. ఆఫ్టర్ 4 years ఇప్పుడు శక్తి వాళ్ళ కొడుకుకి కూతురికి 4.5 years. ఇల్లంతా అందంగా ముస్తాబైంది. ఇష్వాన్ ప్రజ్ఞల కొడుకు ప్రద్యుమ్న అన్నప్రాసన కోసం ముందుగా అందరికంటే ముందు పట్టుపావడాలో వడ్డానం పెట్టుకొని లాంగ్ హారం వేసుకొని ముద్దుగా రెడీ అయిన అభిజ్ఞ పరుగున గ్యాన్పా అంటూ ఇవాన్ వాళ్ళ రూమ్ డోర్ కొడుతూ ఉంది చిరుకోపంగా. ఆ చిరుకోపం గుర్తుగా అభిజ్ఞ మొహం మొత్తం ఎర్రగా మారి ఉంది. అభిజ్ఞ వాయిస్ వినటమే అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన ఇవాన్ టవల్ మీదే డోర్ తీసి ఎదురుగా ఉన్న అభిజ్ఞని ఎత్తుకొని, అరే, మా అభికి ఎందుకు కోపం వచ్చింది, ముక్కు చిలక ముక్కులా మారిందే అంటూ అభి ముక్కు గిల్లి అడుగుతుంటే, గ్రాండ్పా మమ్మీ నన్ను తిడుతుంది అని చిరుకోపంగా కంప్లైంట్ ఇస్తుంటే, అవునా, నా బేబీని తిడుతుందా మీ మమ్మీ, ఉండు రెడీ అయి మీ మమ్మీ పని చెప్దాం అంటూ ఇవాన్ గబగబా డ్రెస్ వేసుకొని పద అంటూ అభిజ్ఞని తీసుకుని శక్తి వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చి, ఏంటి శక్తి, అభిని అరిచావంట, ఏమైంది అని అడిగాడు కోపంగా. అప్పుడే షేర్వాణిలో రెడీ అవుతున్న రుద్ర నవ్వుతూ వెనక్కి తిరిగాడు అభిజ్ఞ ఇవాన్ చేతుల్లో ఉండటం చూసి. అభి మొహం శక్తి వల్ల కోపంగా ఎర్రగా అయి ఉండటంతో అభి మొహం చూసి రుద్ర నవ్వుతూ, ఏ అభి, ఇలారా అని పిలిచాడు. నో డాడీ, నువ్వు మమ్మీ ఒకే పాటి, నేను గాన్పా దగ్గరే ఉంటాను అంటూ గ్యాన్పా మమ్మని తిల్లు అని చెప్తుంటే అప్పటికే ట్విన్నింగ్గా రుద్ర షేర్వానికి సెట్ అయ్యేలా అభయ్ కూడా షేర్వాని వేసుకొని రెడీ అయి ఉండటంతో అభిజ్ఞ మాటలు విని కోపంగా, డోంట్ టాక్ లైక్ దట్ అభి, అలా అనకూడదు, మమ్మ ఏది చెప్పినా నీకోసమే కదా అని అన్నాడు పెద్దరికం వలకబోస్తూ. అది నాకన్నా అంటే అని శక్తి మురిపెంగా అభయ్కి మెడికెలు విరిచి కోపంగా, మీరు దానిని వెనకేసుకుని రావటం ఆపండి మావయ్య, అది మిమ్మల్ని చూసి చాలా అల్లరి పనులు చేస్తుంది. ఇప్పుడు కూడా రెడీ చేస్తుంటే అది ఇది గెలుగుతూనే ఉంది. ఇప్పటికిప్పుడు దానికి లిప్స్టిక్ చేయాలంట, అది ఎంత, దాని వయసు అంత, దానికి లిప్స్టిక్ అవసరమా, వేయలేదని గోలగోల చేసి రెడీ చేస్తున్న అబ్బాయిని తోసేసి సామాన్లన్నీ విసిరేసి మీ దగ్గరికి వచ్చింది తెలుసా అని చిరుకోపంగా చెప్పింది శక్తి. నిజమా అభి అని ఇవాన్ అనుమానంగా చూస్తే, నో గ్యాన్పా, నేను అలా చేతనా, నీకు తెలీదా అని అమాయకంగా మొహం పెట్టి కళ్ళు టపటపా కొడుతుంటే తన ఇన్నోసెంట్ ఫేట్స్కి ఇవాన్ ఈజీగా నమ్మేశాడు. శక్తి మాత్రం ముక్కును వేలేసుకొని, ఎన్ని అబద్ధాలు చెప్తున్నావే, ఈ అబద్ధాలు ఎక్కడి నుంచి నేర్చుకున్నావు, ముందు కిందకి దిగవే నువ్వు, నీ పని చెప్తాను
అని చిరుకోపంగా అంటూ అభిజ్ఞని తీసుకోబోతుంటే అభిజ్ఞ రాను అంటూ శక్తిని కొడుతూ అల్లరి అల్లరి చేస్తుంది. రుద్ర నవ్వుతూ, ఇదంతా నీ ట్రైనింగే శక్తి, నీ నుంచి వచ్చాయి మన అభికి ఈ అలవాట్లు. అదే అభయ్ని చూడు, నాలా ఎంత డీసెంట్గా ఉంటాడో, ఇది మాత్రం అల్లరి కోతి అని అభి తల మీద చిన్నగా మొట్టి, మీరు వెళ్ళి రెడీ అవ్వండి నాన్న, లేట్ అవుతుంది మళ్ళీ అని అనటంతో సరే అని అభిని తీసుకొని వెళ్తుంటే, అది ఎక్కడికి, దానిని ఇలా ఇచ్చేసి వెళ్ళండి మావయ్య అని అంది శక్తి. ఇవాన్ అభి వైపు చూస్తే అభి వెళ్ళను అన్నట్టు తల అడ్డంగా ఊపింది బిక్కమొహం వేసుకొని, ఎక్కడ తల్లి కొడుతుందో అని. అది చూసిన శక్తి పళ్ళు కొరుకుతూ, అది అలానే ఉంటుంది మావయ్య, అది అలానే అంటుంది మావయ్య, ఇలా ఇవ్వండి. దానికి ఈ మధ్య పెత్తనాలు బాగా ఎక్కువ అయ్యాయి, ఎవరి మాట లెక్క చేయకుండా వస్తుంది. ముఖ్యంగా మీరు అత్తయ్య దానిని బాగా వెనకేసుకు వస్తున్నారు, అందుకే నెత్తికెక్కి డ్యాన్స్ వేస్తుంది అని కోపంగా అరుస్తూ ఉంటే అభి మొహం గండుగా వేసుకొని, యూ తుపిద్ మమ్మీ, ఎంకలా అలుస్తావు అని చెప్పి అనగానే శక్తి కోపంతో అభి అంటూ దగ్గరికి రావటమే ఇవాన్ తనని తీసుకొని బయటికి పరిగెత్తి, ఇందుకే ఇందుకే శక్తి పసిపిల్ల భయపడేది, పసిపిల్ల దగ్గర ఎలా ఉండాలో కూడా తెలియదు నీకు, కొంచెం నీ మొగుడిని అడిగి తెలుసుకో పిల్లలతో ఎలా ఉండాలో అని చెప్పి వెక్కిరించి వెళ్ళిపోయాడు. ఇవాన్ వెళ్ళిపోయాక శక్తి ఏడుపు మొహంతో రుద్ర వైపు చూస్తుంటే అభయ్ కోపంగా, మమ్మీ అభికి కొంచెం కూడా మైండ్ లేదు, అందుకే అలా చేస్తుంది, నేను తనని తీసుకువస్తాను అని చెప్పి అభయ్ బయటికి వెళ్ళటమే రుద్ర శక్తి దగ్గరికి వచ్చి తన తల మీద ముట్టి, నువ్వు చిన్నప్పుడు ఇలానే ఉండేదానివంట, మీ నాన్న అండ చూసుకొని ఇలానే చిలిప్ పనులు చేసేదానివంట, అలా అల్లరి చేస్తూ అందరినీ ఏడిపించేదానివంట, నీ అలవాట్లే నీ కూతురికి వచ్చాయి, ఏం చేస్తాం, అలా అయిపోయింది అని భుజాలు ఎగరేసి అనగానే, నువ్వు కూడా నా బావా అని చెప్పి చిరుకోపంగా రుద్ర భుజం మీద కొడితే రుద్ర శక్తిని దగ్గరికి తీసుకొని, ఎవరైనా అదే అంటారు, చూస్తున్నావు కదా నీ కూతురు ముదురిని, నాన్నని అడ్డం పెట్టుకుని ఎన్ని ఆటలు ఆడుతుందో చూస్తున్నావుగా, ఆయన చిన్నపిల్లల అలానే ఉంటారులే, రేపటి నుంచి అయినా చిన్నపిల్లలు అలానే ఉంటారులే, రేపటి నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్తుంది కదా, తన అల్లరి కొంచెం తగ్గిస్తుంది అని అనగానే, ఎక్కడ తగ్గిస్తుంది బావా, స్కూల్లో ఎంత గోల చేస్తుందో, ఒకటే కంప్లైంట్స్ అనుకో, తనని ఏదైనా అంటే చాలు రక్కి పెడుతుందంట పిల్లల్ని, ఏం అలవాట్లు అవి, ఇవి మాత్రం నీవే బావా, ఒక్క మాట కూడా పడదు రాక్షసి అని ముద్దుగా కసురుకుంటూ ఉంది. ఎంతైనా నా కూతురు కదా, అలానే ఉంటుందిలే అని అన్నాడు రుద్ర గర్వంగా. అవునవునులే, అయినా బావా నువ్వు వర్కౌట్స్ మానేయచ్చుగా, చూడు ఇద్దరు పిల్లలకి తండ్రి అయినా ఎంత ఫిట్గా ఉన్నావో, నేను చూడు లావుగా అయిపోయాను, నీకు నాకు ఇప్పుడు మ్యాచ్ అవుతుంది అసలు, నువ్వు కొంచెం పొట్ట పెంచావంటే ఇద్దరికీ సెట్ అయిపోతుంది బావా, నిన్ను ఇలా చూస్తుంటే వచ్చిన వాళ్ళందరూ ఇంకా పెళ్ళి కాలేదనుకుని మా అమ్మాయిని పెళ్లి చేసుకో అని అడుగుతుంటే నాకు లోపల తగలడిపోతుంది, ప్లీజ్ బావా చెప్పిన మాట విని వర్కౌట్స్ ఆపేసి చక్కగా నేతితో పెట్టే అన్నం తిను, ఫుల్గా డైటింగ్ ఆపేసి నచ్చినవన్నీ తినేసి, అయినా నీకెందుకు బావా ఫిట్నెస్ చెప్పు, నువ్వు ఎలా ఉన్నా సూపర్ క్యూట్గా హాట్గా ఉంటావు, నా కళ్ళకి నువ్వు అందంగా కనిపిస్తే చాలు కదా, ఇంకా అందరికీ కనిపించాల్సిన అవసరం ఏంటి అని రుద్ర కుర్తా బటన్ తిప్పుతూ అంది శక్తి గారంగా. రుద్ర తన చేతిని పట్టుకుని ఆపి, నీలో ఈ కుళ్ళు పోదే బాబు, అయినా నేను అందంగా ఉంటే నీకేమైంది, మొగుడు అందంగా ఉన్నాడని సంతోషించాల్సింది పోయి ఇంకా అందంగా ఉన్నందుకు కుళ్ళుకుంటున్నావు, ఎంతమంది నా ఎదురుగా వచ్చినా నిన్నైతే వదలను కదా రాక్షసి, కొంచెం తగ్గించుకో ఈ జల్సీని అని రుద్ర తన నుదుటితో శక్తి నుదుటికి డాష్ ఇచ్చి ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెట్టి, మై లవ్లీ ఏంజల్, నా రాక్షసు నువ్వు,
నా జీవితంలోకి వచ్చి నా జీవితాన్ని అందంగా మార్చేశావు. నీ రాక నా జీవితంలో ఒక అద్భుతం. నీ వల్లే నేను ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాను. లవ్ యూ శక్తి. లవ్ యూ సో మచ్. పొరపాటును కూడా ఎప్పటికీ నేను నీ నుంచి దూరం అవుతానన్న ఆలోచన కూడా చేయకు. నువ్వు లేకపోతే నా ఈ ఊపిరి కూడా ఉండదు. గుర్తుంచుకో అని ఎమోషనల్గా చెప్పాడు రుద్ర. ఐ లవ్ యూ టూ బావా. నువ్వు నా లైఫ్లోకి రావటం నేను చేసుకున్న అదృష్టం. నీలాంటి వాడు వచ్చాడు కాబట్టే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ రోజు నీ వల్ల నేను బాధపడింది లేదు, భయపడింది లేదు. ఇంకా చెప్పాలంటే నేను చేసే తప్పుల్ని సైతం సరిదిద్దుతూ ఈరోజు ఇంత అందమైన కుటుంబంలో ఇద్దరు అందమైన పిల్లలతో మన ఫ్యామిలీని ఫుల్ఫిల్ చేసేలా చేశావు. నేను నీకు చాలా రుణపడిపోయాను బావా. లవ్ యూ సో మచ్. ఏడేడు జన్మలకి నువ్వే నా భర్తగా రావాలి అని అంది శక్తి ఎమోషనల్గా. అంటే ఏంటే, 7 జన్మలు నన్ను వదలవా? ఇలా పట్టి పీడిస్తూనే ఉంటావా? నాకు ఫ్రీడమ్ ఇవ్వవా? అని ఏడుపు మొహం పెట్టి రుద్ర అనగానే శక్తి ఉరుము చూస్తూ, అంటే ఏంటి బావా, నా వల్ల నీ ఫ్రీడమ్ పోయింది అంటున్నావా అని అనగానే, అది ప్రత్యేకంగా చెప్పాలా? కనిపిస్తూనే ఉంది కదా. ఎవరైనా నా వైపు చూసినా, నేను పొరపాటుని ఏ అమ్మాయి వైపు అయినా చూసినా చాలు రూమ్లో ఏడ్చి రచ్చ చేస్తున్నావు. ఇది ఫ్రీడమ్ హరించటం కాదా? పైగా బాణ పొట్ట వేసుకొని ఉండాలంట. ఎవరైనా మొగుడు హ్యాండ్సమ్గా ఉంటే సంతోషిస్తారు, నీలా కుళ్ళుకొని చావరు. నీ వల్ల నాకు ఒక తలనొప్పి అయిపోయింది. మళ్ళీ 7 జన్మల్ని నీ జెల్సీతో నింపేయాలంటే నా వల్ల కాదు బాబోయ్. ఒక్క జన్మ చాలా ఎక్కువ. వచ్చే జన్మ ఏ అప్సరసో నా భార్య అవుతుంది, చూస్తూ ఉండు అని అన్నాడు రుద్ర శక్తిని ఉడికిస్తూ. బావా అంటూ శక్తి బొంగమూతి పెట్టుకుంటే రుద్ర నవ్వుతూ, నిజమే చెప్తున్నాను. నువ్వు మారితే నువ్వే నా భార్యగా ఉంటావు. లేదా ఇలానే జెల్సీతో నేను ఎవరి వైపు చూసినా, నన్ను ఎవరు చూసినా గొడవ పెట్టుకుంటూ ఉంటే మాత్రం అవసరం లేదే బాబు. ఈ ఒక్క జన్మలో చాలు నువ్వు అని అన్నాడు రుద్ర ఇంకా ఇంకా ఉడికిస్తూ. ఆ మాటకి శక్తి ఏడుపు మొహం పెట్టేసి, అంతే బావా, నేను నీకు మొహం మొత్తేశాను. అందుకే అందుకే ఇలా మాట్లాడుతున్నావు. నాకు తెలుసు మొదటి నుంచి నేనంటే నీకు చులకన అని కావాలని ఏడుస్తున్నట్టే యాక్టింగ్ చేస్తూ ముక్కు చీదుతూ ఉంటే రుద్ర నవ్వుతూ, నువ్వేదనుకుంటే అదేలే బాబు. నువ్వు ఏదనుకున్నా నాకు పెద్ద నష్టమేమీ లేదు. సరే పద, కింద ఏర్పాట్లు కూడా చూసుకోవాలి. అన్నయ్య వదినగా మనమే కదా అన్నీ చూసుకోవాలి అంటూ శక్తిని తీసుకొని బయటికి వచ్చాడు రుద్ర. ఇక అభయ్ని తీసుకొని రూమ్లోకి వెళ్ళిన ఇవాన్ని చూసి ఇషిక, మళ్ళీ గొడవ అని అడిగితే, చటప్ ఇచ్చు, ఇంకేం తెలియదు అని అభి కళ్ళు పెద్దవి చేసి చెప్తుంటే, అవును, నాకే ఏమీ తెలియదు, నువ్వు పెద్ద ఆరిందానివి కదా, నీకే మొత్తం తెలుసులే అని వెటకారం ఆడుతుంటే, నన్ను నన్ను కింకి తెంచు గనప అని ఇవాన్ చేతుల్లో నుంచి కిందకి జారిన అభి ఈషిత ఎదురుగా వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి, నువ్వు చిత్తి ఇద్దరు ఒకలే, ఇద్దరు నన్ను తిడుతూనే ఉంటారు, మీ ఇద్దరికి నేను ఇంతే లేదు అని అంటుంటే ఈషిత మోకాల మీద కూర్చొని, బంగారం, నువ్వంటే ఇష్టం లేకుండా ఎవరికి ఉంటుందిరా? మరి నువ్వు కూడా అల్లరి పనులు చేయకుండా ఉండాలి కదా చెప్పు. మమ్మీని ఎంత విసిగిస్తున్నావు. అందుకే కదా మమ్మీ నిన్ను కోపగించుకుంటుంది. నీకు తోడు మీ తాతయ్య కూడా కోతిలా తయారవుతున్నాడు అని అంటే ఇవాన్ చిరుకోపంగా, మీరే పెద్ద కోతులు, మీరెంత అల్లరి చేసేవాళ్ళు నేనేమీ మర్చిపోలేదు. నువ్వైతే శక్తిని ఇంకా గారాబం చేసి చెడగొట్టావు, అది గుర్తుకు లేదా ఏంటి అని వెక్కిరించి, నాని అంతే అంటుంది బంగారం, నా అభి ఎంత అందంగా ఉందో అని మెటికలు విరిచి, ఇంకా ఏమైనా పెట్టాలా? ఎలా రెడీ అయినా ఇంకా ఎలా అయినా రెడీ చేయాలా
అని చూసి జుట్టుని అందంగా రెడీ చేయడానికి డిసైడ్ అయ్యాడు యవాన్. అలా మనవరాలు తాతయ్య ఇద్దరు వాళ్ళ లోకంలో వాళ్ళుంటే ఇషిక వాళ్ళిద్దరిని దూరం నుంచి మెటికలు విరిచి చూసి కిందకి వెళ్ళింది పనులు ఉండటంతో. ఇప్పుడు మనం మోక్షిత్ వాళ్ళ రూమ్కి వెళ్దాం పదండి. ఇషిత రక్షిత్ని రెడీ చేయటానికి నానా తంటాలు పడుతూ ఉంది. రక్షిత్ అస్సలు రెడీ కాకుండా అల్లరల్లరి చేస్తూ అభి దగ్గరికి వెళ్ళాలని గొడవ చేస్తున్నాడు. వాడి గొడవకి ఇషిత ఒక దెబ్బ కూడా వేసింది. అందుకే ఏడుస్తూ ఉంటే, ఎప్పుడు చూడు వాడిని కొడుతూనే ఉంటావు. వాడికి వాడి మరదలంటే ఇష్టం. తనతో పాటు ఉండాలని కోరుకుంటున్నాడు. ఎలా అయితే నేను నీతో ఎప్పుడు ఉండాలని అనుకున్నానో అలా. అర్థమైందా? ఊరికే వాడిని ఏడిపిస్తూ ఉంటావు నువ్వు. పక్కకిలే, నేను రెడీ చేసుకుంటాను నా కొడుకుని అని చెప్పి మోక్షిత్ అనే రెడీ చేస్తూ, అయినా నువ్వు కడుపుతో ఉన్న విషయం మర్చిపోయావా? ఎందుకు ఇప్పుడు ఇలా అరుస్తూ ఉంటావు? నీ అరుపులకి నీ కడుపులో ఉన్న నా బంగారు తల్లి ఎంత భయపడుతుందో. ఊరికే అరుస్తుంది, పెద్ద మెంటల్ క్యాండిడేట్ అని అనుకుంటుంది కదా. కొంచెం అది ఆలోచించు ఇషు. నువ్వు ముందు నీ ఆరోగ్యం మీద శ్రద్ధ ఉంచాలి. 3 నెలలు నీకిప్పుడు అని తన ఊమ్ వైపు చూపిస్తూ చెప్పిన మోక్షిత్ రక్షిత్ని ఓదార్చి రెడీ చేశాక అభి దగ్గరికి పంపించాడు. అప్పటికే ఇషిత మాడి మొహం పెట్టి అలిగి కూర్చుంది అని అర్థమైన మోక్షిత్ ఇషితని దగ్గరికి తీసుకొని, ఏంటి అలిగావా అని అడిగితే, ఇషిత కోపంగా మోక్షిత్ వీపు మీద కచ్చగా కొడుతూ, నిజంగా నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది మోక్ష్. అందుకే ఊరికూరికి నా మీద అరుస్తూ ఉన్నావు. ఈ మధ్య బాగా ఎక్కువైంది. కడుపుతో ఉన్నా అని కూడా లేదు అని అంటుంటే, ఆపవే బాబు, నీ మాటల వల్ల కానీ నాకు కోపం వచ్చిందనుకో మొహం పగిలిపోతుంది. అసలు నేను ఎప్పుడు నిన్ను కోపడుతున్నానే? నీ మాడు మొహంతో మమ్మల్ని చంపేస్తున్నావు. అది నీకే అర్థం కావటం లేదు. ఊరికే ఏడవటం, ఊరికూరికి అరవటం, ఏదో ఒకటి చేస్తూ ఉన్నావు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో నిన్ను ఇలా చూడలేదే బాబు. ఈ మధ్య మరీ ఎక్కువైపోయాయి నీ మూడ్ స్వింగ్స్. మరి 3 నెలలకే ఇలా ఉంటే ఇక ముందు ముందు ఎలా ఉంటుందో అని భయమేస్తుంది నాకైతే అని మోక్షిత్ వెటకారంగా అన్నాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.